నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మంత్రి తలసాని శ్రీకారం పేదల పక్షపాతి ప్రభుత్వంగా అభివర్ణించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి రజని వైఎస్ఆర్ కు అపారమైన గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి మరుపురాని మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడిన గూడూరు ఎమ్మెల్యే వెలుగపల్లి వరప్రసాద్ ఇక డీటెయిల్స్ లోకి చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిన నియోజకవర్గాల వారీగా 17 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన ప్రసంగంలో పేదల పక్షపాతిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. గంగలక్ష్మి గారు ఈ రోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రోజు కేటీ రామారావు తీసుకుంటారా లేదా ఒకసారి సపోర్ట్ తెలియజేస్తా ఉన్నాం. నీకు అలాట్మెంట్ అయినా కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడైనా నీకు ఇప్పిస్తానని హామీ ఇవ్వలేదు. అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్క బిడ్డలు విడతల వారిగా వస్తాయని చెప్పాం. నిన్ననే మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి 8 విడతల లోపల 10 రోజులు ఒకసారి 15 రోజుల లోపల 500 మందికి ఇప్పించి కట్టుబడి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మిగిలిపోయిన విడుదల చేస్తాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుకొని ఎక్కడైతే స్థానికంగా భూములలో మన డబుల్ బెడ్రూమ్ జీహెచ్ఎంసీ నిధులతో కడతామో స్థానికంగా కూడా పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, యూత్ ఐకాన్ విడుదల గోపీనాథ్ తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి హీరో హోండా షోరూం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ సోమెపల్లి సాంబయ్య
విగ్రహాలకు మంత్రితో పాటు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ సోమేపల్లి సాంబయ్య అని నినాదాలు చేశారు. శివశంకర్రావు కార్లు, టూ వీలర్స్ అన్ని అన్నదాన కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక సంచలన, ఒక ప్రపంచన మన ఓకేనా? మన అమ్మ, మన నాయకురాలు శ్రీమతి వెడల రాజనమ్మ గారికి స్వాగతం. గారి నాయకత్వం, గారి నాయకత్వం కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల వారి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ అంటూ మన పరమ పవిత్రులైన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ అపారమైన గౌరవం ఇచ్చారని, దీనిపై తాను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే వారితో చర్చలు జరిపానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహం వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలని, అందుకే సోనియా, రాహుల్ గాంధీని కలిశారని స్పష్టం చేశారు. తమ మధ్యలో చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ప్రతి మాట తుంగంలో తొక్కారని, రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరులో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తానని అన్నారు. ఎక్కడున్నా కూడా బాగుండాలి అనే కోరుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి పేరును FIR లో చేర్చింది సోనియా గాంధీ గారు. అలాంటప్పుడు వాళ్ళతో కలిసి మీరు ఎలా పనిచేస్తారు అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ నిలబడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నిలబడి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ సాక్షిగా మీకు తెలియాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ భూగోళంలో రాజశేఖర రెడ్డి గారు అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను. నాన్న నన్ను అంతలా ప్రేమించాడు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారికి గౌరవం లేని చోటున నేను కనీసం నిలబడను కూడా లేను. రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు అపారంగా గౌరవిస్తున్నారు అని నేను పోయి ఉంటే అసలు నేను వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపేదాన్నే కాదు. రాజశేఖర రెడ్డి గారి పట్ల వాళ్ళకు అపారమైన గౌరవం ఉంది అన్నది నేను నిర్ధారించుకున్న తర్వాత ఇది వాస్తవం కాబట్టే చర్చలు ఇంత దూరం రాగలిగినాయి. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, కేసీఆర్ గారికి మాత్రం దున్నపోతు మీద వాన పడినట్టు, సీమ ముట్టినట్టు కూడా లేదు. అరే నేను 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా, మరి మీకు కనీసం ఇనే ఓపిక ఉండాలి కదమ్మా. ఇప్పటికీ కేసీఆర్ గారు 38,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేసుకున్నాడు. లిక్కర్ అమ్మి
రోజు రాష్ట్రాన్ని నమ్ముతున్నాడు కేసీఆర్ గారు, నడుపుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఇలాంటి పాలన ఇంకా అవసరమా? కేసీఆర్ గారి పాలన పోతేనే, కేసీఆర్ గారి నియంత పాలన అంతం అవుతేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ నిర్ధారించుకుని ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ అష్యూరెన్స్ ఇస్తుంది. మరుపురాని మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కొనియాడారు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బనిగి సాహెబ్ పేటలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి అందరి హృదయాల్లో కొలువైన దేవుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మెరుగు మురళీధర్, స్వచ్ఛందత చైర్మన్ పూనక దేవసేనమ్మ, పార్టీ మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. భక్తి శ్రద్ధలతో మా ప్రీతమ దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మనకి దూరం అయిపోయి 14 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ మేమందరం కుటుంబం కలిసి వారికి నివాళులర్పించే భాగ్యం మాకు కలిగింది. భాగ్యం అని ఎందుకంటున్నారంటే నిజమైన ప్రజాస్వామ్యం పేదల పంటి పెన్నిది బలహీన వర్గాల ఆశ్రయపడడం ఒక దిక్చూచులాగా భారతదేశానికి సంక్షేమ పథకాలు చూపించిన వ్యక్తి. విద్య విషయంలో మహానుభావులు వచ్చి ఎన్నో బడుగు వర్గాల కుటుంబాలు అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందడానికి మొట్టమొదటిసారి మార్గం చూపించిన మహనీయుడు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి రుణమాఫీ చేసిన మహనీయుడు. అలాగే మహిళా పక్షపాతి పావలా రుణాలు పావలా వడ్డీ పెట్టించిన మహనీయుడు. మైనారిటీస్కి రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు. ఆరోగ్య ప్రదాత, ఆర్థిక విధాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సర్పంచుల సంఘం కడప జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా మేదుకూరు రోడ్డులోని అన్వర్ హాల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, రైతుల ఆరాధ్య దైవం, ఎంతో మంది నాయకులను స్ఫూర్తిదాయకం నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో 13, 19 వార్డు మెంబర్లు కొన్నిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మునీర్, జింక రమణమూర్తి, గంజికుంట రవికుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దిలీప్, సుమంత్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు మన ప్రియతమ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి లైవ్ వెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి హైదర్ నగర్ లో చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత జీవితంలో చిన్న పిల్లల్లో వస్తున్న మానసిక రుగ్మతులను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తారు. ప్రతి 100 మందిలో 10 మందికి పైగా చిన్నారులు వివిధ మానసిక రుగ్మతులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారు కూడా సమాజంలో మంచి జీవితం గడిపేందుకు వైద్యులు తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆటిజం వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు తాము హాస్పిటల్స్ లలో వైద్యం అందిస్తున్నామని, వారు కూడా మిగతా పిల్లల్లానే ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు మ్యారథాన్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు లైవ్ వెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు. Today, Live Well Rehabilitation Network is an organization which is developing or empowering the children across the country. See, we are, taking all the evidence-based approaches to empower the kids to mainstream them in best of their possibilities. So, this is one of the event which we are carrying today is a marathon. This marathon we are walking to make them to meet the unknown. To develop their social skills, to make them integrated towards the society. This is one event which we are carrying. Apart from that, we are carrying some social sensorial Saturdays where we carry them to the mainstream schools and other areas to empower them best of their possibilities. See, Live Well is doing it since years across India. From Kashmir to Kanyakumari, we do have a branch to empower the children with autism, ADHD, cerebral palsy, Down syndrome. We are giving world best possible results in empowering the children with autism, with other disabilities. Main thing we have everyone. I'm Rohini here from Live Well Rehabilitation Network. Here we are providing autism for the awareness program or for the autism kids. The main purpose is to create the social awareness on according to their with the marathon thing. Here we are providing behavior therapy, occupational therapy plus speech therapy across all the therapies we are providing to bring kids from autism to the normal words. For that purpose we are just doing this. హలో నమస్కారం అండి, నా పేరు సంతోష్. మేము లివ్ వెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్ నుంచి ఈరోజు మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మ్యారథాన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే మా దగ్గర ఆటిజం కిడ్స్ ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచంలో మేము కూడా ఎందులో తక్కువ కాదు, వీరు కూడా ఒక నార్మల్ ప్రజలతోటి సమానమే. అందుగురించి వెళ్ళి మేము ఈరోజు మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మా దగ్గర వచ్చేసి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు మ్యూజిక్ థెరపీ, ప్లే థెరపీ ఇలాంటి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఇక్కడ మా ఉద్దేశం ఏంటనేసి అంటే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం on their own, madam. వచ్చి ఈరోజు మన పిల్లలు కూడా ఈ సమాజంలో ఎవరితో పాటు తక్కువ కాదనేసి రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108 సేవ లాంటి సంక్షేమ పథకాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దీప భాస్కర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ లోని చిత్ర లేఅవుట్ లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూనా గణేష్ నేత ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు
కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉపేందర్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, హరినాథ్ రెడ్డి, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ నేత, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని మండలాలలో, అన్ని కార్పొరేషన్లో, అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మహోన్నతమైన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆశయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా గొప్పమైన విషయాలు. పేదవారికి పట్టాలు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము, ఆరోగ్యశ్రీ ఇవ్వడము, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చూస్తే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు పూలేమని వాళ్ళన్న రెడీ అన్న ఈ పైన వాళ్ళు ఎవరు రా చూస్తున్నా ఈ ముందు వేరే ఫోన్ మాట్లాడు 5 కాలు అందుకే చూడాలని పండుగ ఒక్క నిమిషం తీసుకో ఎందుకు అయిపోయింది ఇది పెడతా రోజా పెడతారు గుర్తు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ పార్టీ. మంచి టైంకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు దిశగా కృషి చేసిన ఏకైక వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ కార్యదర్శి సంగం శెట్టి జగదీశ్వరరావు అన్నారు. హైదరాబాద్, ముషీరాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ 14వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలను ఎంతో మందికి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిషేక్ రెడ్డి, జిఎన్ కేశవ్, జిఎన్ చారి, గుప్తా, సమాద్, జి నాగేందర్, రాపోలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది 14వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి పేరు పైన ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఇరు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకి తీవ్రమైన నష్టం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం వారు పరితపించినారు. రాజశేఖర్ రెడ్డి గారికి 2 లక్ష్యాలుండే. ఒకటి పేద ప్రజల సంక్షేమం, రెండోది రాష్ట్ర అభివృద్ధి. వారు ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేదల సంక్షేమం కోసం వారు ఇంట్లో లేచిన దగ్గర నుండి మనిషి కాటికి పోయే వరకు కూడా ఎలాంటి అవసరాలు ఉంటాయి ఏందని గుర్తించి ఆ మహానుభావుడు ఇట్లా రైతులకు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు 3% చొప్పున మిత్తికి ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇచ్చి
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగ భృతి ఇస్తూ అదేవిధంగా నిరుద్యోగులకు రాజ్యాంగం, చట్టాలు, హక్కులు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తెలుసుకుని అన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ భాస్కర్ రావు హితవు పలికారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండలపల్లి మండలం భైరవపట్నం జాతీయ రహదారి ప్రక్కన 35 ఏళ్లుగా గూడరాళ్లు వేసుకుని జీవనం సాగిస్తున్న పిట్టలల్లు నక్కలులకు ఐక్య వేదిక మండలపల్లి మండలం శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పిల్లలను పాఠశాలలకు పంపి వారికి మంచి భవిష్యత్తును అందించాలని నవజీవన బాలభవన్ కైకలూరు కోఆర్డినేటర్ టి లీలావతి కోరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రాజా, సింధు, లక్కన్న, జిలేబీ, రమ్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామం ఏరియాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నక్కలోళ్ళు ఇక్కడ మరి నక్కలోళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. మరి వారికి రాజ్యాంగం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, చట్టాలు ఏంటంటే విషయం వాళ్ళకి తెలియదు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరి ఈ యొక్క చట్టాలపైన రాజ్యాంగం పైన అవకాశం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ సమాజ చట్టంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు. కానీ ఆ విషయం మనకు తెలుసా? ఎంతమంది తెలుసు? మన యజమానులు అని ఎంతమంది తెలుసా? ప్రజలే యజమానులు అని మనకు తెలుసా? యజమానులు ఉంటున్నామా? మీరే కాదు, బాగా చదువుకున్న కాడ ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు ప్రభువులు అనే సంగతి తెలియదు. ఎందుకని అంటే మనం రాజ్యాంగం చదవాల. రాజ్యాంగం చదవకపోవటం వల్ల మనకు ఉన్నటువంటి చట్టాలు తెలియదు. ప్రజాస్వామ్యంలో మనమే ప్రభుత్వం అంటున్నాం. మరి మనం ప్రభుత్వం అయితే మరి అధికారులు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు అంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ సొమ్ము. సొమ్ము అంటే ఎక్కడదే ప్రభుత్వ సొమ్ము. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధకుడు, జనసేన అధినేత కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని రాగన్నపల్లెలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గోశాల వద్ద గోమాతలకు ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు మిరియాల లక్ష్మీనారాయణ్, పోతురాజు హరీష్, ఉయ్యార నరసింహారావు, కమ్లీ శివరామకృష్ణ, దాసిరి కొండలు, కట్టారి సుధాకర్, తోట అప్పయ్య, మిరియాల సురేష్, శానం నరేంద్ర, చల్లా వెంకయ్య, ఇంటూరి శివ కోటేశ్వరరావు, శానం మల్లికార్జున్ రావు, గోదాను సూర్యనారాయణ, పుల్లంశెట్టి చంద్రమౌళి, తూర్పు కాపు సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు, పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహానాయకుడు, మహానటుడు శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ గోశాల యందు గోవులకు ఆహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. అట్లాగే కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. గతంలో నిర్వహించాము, రేపు రానున్న కాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. గతంలో పేద ప్రజలకు దోమతెరలు, దుప్పట్లు, అలాగే వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు, అలాగే పిల్లలకి పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. రానున్న కాలంలో కూడా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా
నీ చెయ్యి కూడా తింటదేమో అది. ఓకే బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి మంత్రి తలసాని శ్రీకారం. పేదల పక్షపాతి ప్రభుత్వంగా అభివర్ణించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం. చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి రజని. వైఎస్ఆర్ కు అపారమైన గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్ణ వెల్లడి. మరపురాని మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడిన గూడూరు ఎమ్మెల్యే వెలిగపల్లి వరప్రసాద్.